రేపే సోమవారం. అలానే శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ కూడా. ఆ బాలరాముని యొక్క దివ్య ఆశీస్సులతో ఎల్లవేళలా మీకు శ్రీరామ రక్షగా ఉండాలి అన్నా, అదేవిధంగా మీ ఇంట్లో సిరి సంపదలు కలగాలి అన్నా, మీరు చేసే ప్రతి పనిలోనూ శ్రీరాముల వారి అనుగ్రహం తప్పకుండా ఉండాలి అన్నా, రేపు సోమవారం శ్రీరాముల వారి యొక్క ప్రాణప్రతిష్ఠ. మనం ఎన్నో ఏళ్ల నుండి పెద్దవాళ్ళు పోరాడి ఈ కలను నెరవేరిన రోజు ఇది. అంటే 500 సంవత్సరాల నుండి ఎంతో పోరాడి చివరకు వారి ప్రాణాలే వదిలి వెళ్ళిపోయారు తప్ప ఈ కళ అనేది నెరవేరలేదు. ఇక రేపు జనవరి 22వ తారీఖు సోమవారం అలానే మధ్యాహ్నం 12:22 శ్రీరాముల వారి పూజ ప్రారంభమవుతుంది. శ్రీరాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఇక ఆ పూజలో అందరం పాల్గొనకపోయినా సరే, మనం భక్తి ఛానల్లో లైవ్ను చూసి కూడా ఆ శ్రీరాముల వారి యొక్క పూజను తరించవచ్చు. కన్నులారా ఆరగించి కనువిందు చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ అద్భుతమైన అందమైనటువంటి గుడి అనేది ఎన్నో సంవత్సరాల నుండి పెద్దలు పోరాడి మనకు ఈ గుడి నిర్మాణం జరిగింది. అయితే ఈ 5 దీపాలను రేపు ఎందుకు వెలిగించాలి అంటే, ఖచ్చితంగా 5 దీపాలే వెలిగించాలా, అంతకు ఎక్కువ దీపాలు వెలిగించవచ్చా అనే సందేహం మీకు కలగవచ్చు. అయితే ఖచ్చితంగా 5 దీపాలు వెలిగించాలి. అంతకు మించి ఎక్కువ దీపాలు వెలిగించాలి తప్ప తక్కువ దీపాలను వెలిగించకూడదు. ఎందుకంటే 500 ఏళ్ల నాటి కళ నేడు తీరింది. అందుకని 5 దీపాలు వారి యొక్క, అంటే ఎవరైతే 500 ఏళ్ల నుండి పోరాడి వారి యొక్క ప్రాణాలను కూడా అర్పించారో అలాంటి వారికి ప్రత్యేకగా ఈ దీపాలు అని అంటున్నారు పండితులు. అయితే శ్రీరాముల వారి యొక్క ఆశీస్సులు ముందుగానే అందరి గడపను చేరాయి. అయితే రేపు ఖచ్చితంగా దీపావళిని తలపించే విధంగా కూడా మనం ఇంటి ముందు దీపాలను వెలిగించుకోవాలి. ముఖ్యంగా సాయంకాలాన ఇంటి ముందు దీపాలను వెలిగించి జై శ్రీరామ్ అని ప్రతి ఒక్కరూ కూడా గట్టిగా తలుచుకోవాలి. ఇక మధ్యాహ్నం 12:22 స్వామివారిని అలంకరించి జై శ్రీరామ్ అని కానీ, లేదా శ్రీరాముల వారి ఏదో ఒక అష్టోత్తరాన్ని కానీ, లేదా జై శ్రీరామ్ అని, లేదా శ్రీరామ జయరామ రఘురామ అని కూడా మీరు తలుచుకోవచ్చు. ఏ విధంగా స్వామివారిని తలచినా ఖచ్చితంగా మీకు 100% ఫలితం అయితే వస్తుంది. అయితే రేపు స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని స్నానం చేసి తరువాత పూజలు చేసుకుంటే ఖచ్చితంగా 1000కి 1000% కూడా శ్రీరాముల వారి అనుగ్రహానికి పాత్రలు అవుతారు. అయితే స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలో తెలుసుకుందాం. రేపు ఉదయం సాయంకాలం 2 వేళల కూడా స్నానం చేయాలి. స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది. స్నానం చేసి పూజలు చేసినప్పుడే ఖచ్చితంగా మంచి ఫలితం కలుగుతుంది. అందులోనూ రేపు అద్భుతమైన అందమైన ఒక కొత్త పండగ, అయోధ్యలో కన్నుల విందుగా జరిగే ఒక అద్భుతమైన పండగ, ప్రతి హిందువు కూడా గర్వపడే రోజు. అయితే రేపు స్నానం చేసే నీటిలో 5 తులసి ఆకులను, చిటికెడు పసుపుని వేసుకొని స్నానం చేయండి. స్నానానికంటే ముందు జై శ్రీరామ్ అని తలుచుకోండి. అలా తలుచుకొని స్నానం తలారా చేయండి. ఇలా చేయటం వల్ల శ్రీరాముల వారి అనుగ్రహం కలుగుతుంది. స్నానం అనంతరం పూజ గదిలో మనకు అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు ఉన్నాయి కదా, వాటిని పూజకి ఉపయోగించాలి. అవి కొన్ని అక్షంతలు వచ్చాయి కదా, అందులో మంచి విరగని బియ్యాన్ని తీసుకోండి. తరువాత ఆవు నెయ్యి, పసుపు, కుంకుమను కలపండి. అలా కలిపాక ఆ అక్షంతలను, అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను ఒకటిగా కలపండి. అలా కలిపాక శ్రీరాముడికి చలిమిడి, వడపప్పు, పానకం నైవేద్యంగా పెట్టండి. తులసి మాలను సమర్పించలేని వారు కనీసం 5 తులసి ఆకులనైనా వేయండి. పానకంలో 1 తులసి ఆకు, అదేవిధంగా అక్షంతలపై 1 తులసి ఆకుని ఉంచండి. ఇలా ఉంచడం వల్ల శ్రీరాముని యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అలానే ఏదైనా మనం శుభకార్యాలకు వంటలు చేసే సమయంలో ఖచ్చితంగా మాంసాహారం కాకుండా మనం ఏదైతే వెజిటేబుల్స్ వండుతామో అప్పుడు మాత్రమే మనం ఈ బియ్యాన్ని అన్నంలో కలిపి వండాలి. అంటే ఈ బియ్యాన్ని కలిపి అన్నం వండాలి, ఈ అక్షంతలు కలిపి అన్నం వండాలి. అలా వండినప్పుడు మనకు శ్రీరాముల వారి అనుగ్రహం అనేది లభిస్తుంది. అదేవిధంగా రేపు మీరు స్నానం 2 వేళలా చేయవచ్చు. ఒకవేళ
మీరు సాయంకాలం చేయలేని స్థితిలో ఉంటే గనక 2 తులసి ఆకులను నీటిలో వేసుకొని అందులో చిటికెడు పసుపుని కలుపుకొని ఆ నీటిని మీ తలపై చల్లుకోండి. మీ ఇంట్లో ఉన్న ఆ వారిపై అందరిపై కూడా ఈ నీటిని చల్లండి. ఆ తరువాత మీ గోడలపై కూడా ఆ నీటిని చల్లండి. ఇక 5 దీపాలను ఏ ఆకుపైన వెలిగిస్తే అత్యంత శుభ ఫలితం కలుగుతుందో కూడా తెలుసుకుందాం. ఇక 5 తమలపాకులను తీసుకోండి. ఆ తమలపాకుల పైన కొన్ని అక్షంతలను వేయండి. ఆ తరువాత 5 తమలపాకులపై 5 మట్టి ప్రమిదలు పెట్టుకోండి. 2 వత్తులు ఒకటిగా చేసి 5 దీపాలను వెలిగించండి. ఆ దీపాలలో ఆవు నెయ్యి వేసినా పర్వాలేదు. మీ దగ్గర ఆవు నెయ్యి గనుక లేకపోతే మీరు మామూలుగా పూజకు ఉపయోగించే నూనెనే వాడుకోవచ్చు. అలా మీరు 5 దీపాలను వెలిగించాలి. అలానే మర్చిపోకుండా తులసి కోట దగ్గర ఒక దీపం, సింహ ద్వారానికి ఇరువైపులా ఒక దీపాన్ని కూడా వెలిగించాలి. అలా వెలిగించి ఆ తరువాత మీరు గడపని శుభ్రం చేసి పసుపు కుంకుమతో అలంకరించాలి. అదేవిధంగా శ్రీరాముల వారి స్తోత్రాలను చదువుకోవాలి. శ్రీరామ జయరామ రఘురామ అంటూ మీరు నామాలను తలుచుకుంటూ ఉండాలి. లేదా శ్రీరామ రామ రామేతి మనోరమేతి అనే మంత్రాన్ని కూడా చదువుకోవాలి. ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో ఒక్క విష్ణు సహస్రనామమే కాదు, సాక్షాత్తు శ్రీరాముల వారి అన్ని శ్లోకాలు చదివినంత పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా రేపు మహా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి ఏదైనా కొత్త పనులు కూడా ప్రారంభించవచ్చు. పూజ పూర్తయ్యాక ఆ అక్షంతలను మీ తలపై వేసుకోండి. మరి తలపై వేసుకున్న అక్షంతలు కింద పడతాయి కదా, వాటిని ఏం చేయాలి అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. అలాంటి సమయంలో కింద పడిన అక్షంతలన్నీ ఒక దగ్గరికి తీసివేయాలి, అంటే ఒక దగ్గరికి అనాలి. ఆ తరువాత ఆ అక్షంతలను మనం ఎవరు తొక్కని ప్రదేశంలో, అంటే దేవుడి పూజలకు ఉపయోగించే పువ్వులు ఉంటాయి కదా, అందులో వీటిని వేసేయవచ్చు. ఇక అదే విధంగా రేపు మధ్యాహ్నం 12 గంటలకి శ్రీరాముల వారిని ప్రత్యేకంగా పూజించాలి. అంటే స్వామివారి విగ్రహానికి గాని పటానికి గాని అందంగా తులసి మాలలతో అలంకరించాలి. అదేవిధంగా ఇంట్లో ఉన్న వారంతా రేపు ఆరెంజ్ కలర్లో ఉండే దుస్తులను ధరిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. ప్రతి వీధిన కూడా అందరూ కలిసి జై శ్రీరామ్ అని యావత్ భారతదేశమే గర్వపడేలాగా అరవాలి. ఇలా చేస్తే శ్రీరాముల వారి శ్రీరామ రక్ష మీ వెంటే ఉంటుంది. అదేవిధంగా అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు కలిపాం కదా, ఆ అక్షంతలను ఎవరికి అక్షంతలు రాలేవో అలాంటి వారికి అందజేస్తే మహాపుణ్యం కలుగుతుంది. ఒకవేళ ఈ అక్షంతలు అన్ని ఏం చేయాలి అని మీకు సందేహం కలిగితే గనక ఆ అక్షంతలను తీసుకొని మీరు చేసే ప్రతి శుభకార్యంలోనూ వాటిని ఉపయోగిస్తూ ఉండాలి. అప్పుడు శ్రీరామ రక్ష మీ వెంటే ఉంటుంది. అంటే మీరు ఉద్యోగానికి వెళ్లే ముందు గనక మీరు ఆ అక్షంతలను మీ పర్సులో పెట్టుకోవటం కానీ లేదా మీ తలపై వేసుకొని కానీ ఉద్యోగం కోసం వెళ్ళాలి. ఇలా చేస్తే అందులో విజయం కలుగుతుంది. మీ పిల్లల పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఇక శుభదినములు ఏవి ఉన్నా ఆ శుభ కార్యాలలో ఈ అక్షంతలను ఉపయోగించాలి. తెలుసుకున్నారు కదా, రేపు శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ఠ ఎన్నో ఏళ్ల కళ నెరవేరినటువంటి రోజు, భారతదేశం మొత్తం గర్వించదగిన రోజు. కాబట్టి ఈ పుణ్యదినమున స్నానం చేసే నీటిలో ఈ తులసి ఆకులను వేసుకొని చేస్తే చాలు, ఖచ్చితంగా శ్రీరాముల వారి యొక్క అనుగ్రహం అలానే ఆంజనేయ స్వామి అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.